చలో ఒక ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఒక కొత్త ఛానల్ మనం స్టార్ట్ చేయబోతున్నాం, ట్రూ స్టోరీస్ అని. సో ఇందులో బేసిక్గా ఈ ట్రూ స్టోరీస్లో కొంతమంది ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన బయోగ్రఫీ కావచ్చు, ఆర్ ఈ వారంలో జరిగిన ఒక పెద్ద ఏదైనా మేజర్ ఇష్యూ ఉంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఒక స్టోరీ కింద ఒక ప్యాకేజ్ తయారు చేయడం కావచ్చు. ఇది ఒక ఛానల్ ప్లాన్ చేసినాం. అండ్ ఇంకొకటి ఫోక్ అండ్ ది ఛానల్కి సంబంధించిన ఇంకొక ఛానల్ కూడా తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేవలం ఒకే ఛానల్ అయిపోయింది. దీన్ని మనం పెద్దగా రెవెన్యూ మీద కాకుండా మనం పబ్లిక్ ఇష్యూస్ ఇట్లా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మేము బేసిక్గా ఈ యూట్యూబ్ రెవెన్యూ దీని మీదనే ఆధారపడ్డాం. ఈ ఛానల్ నిర్మాణం జరిగిన తర్వాత మనం ఒక 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. సో కొన్ని ఒడిదుడుకులు కష్టాలు ఇవన్నీ వస్తున్నప్పటికీ సో ఓవర్కమ్ అవుతూ ఉన్నాం. మనం ఎక్కడ క్వాలిటీ అండ్ కంటెంట్ విషయంలో రాజీ పడకుండా కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద కూడా పర్ఫెక్ట్గా అనాలిసిస్ ఇస్తూ ప్రజా సమస్యల్ని ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలో కొంత మిగతా జానర్లో కూడా ఎంటర్ అయితే బాగుంటుంది. ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తే అంటే ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ ఆ బేస్లో ఉండదు. ఇది కూడా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది, మెసేజ్ కూడా ఉంటుంది. ఒక్కసారి నేను మీకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. వన్ సెకండ్. యా సో ఇది మన ఛానల్ లోగో, ట్రూ స్టోరీస్ అని. ఇది మన ఛానల్ లోగో. ఇది మనం స్టార్ట్ చేయబోతున్న సెకండ్ ఛానల్ ఇది. అండ్ ఫోక్ సంబంధించి మన తెలంగాణ అని ఇంకొక ఛానల్ని మనం ముందుకు తీసుకురాబోతున్నాం. దాంతోపాటు ఇంకా ఒక 2-3 ఛానల్స్ ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో ఇది మన ఛానల్ అండ్ దానికి సంబంధించిన లింక్ ఒకటి మీకు డిస్క్రిప్షన్లో ఉంది. డిస్క్రిప్షన్లో ఉందా అరుణ్? సో ఇది ఛానల్ లింక్, ట్రూ స్టోరీస్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇమీడియట్గా మీకు డిస్క్రిప్షన్లో మీకు కనబడుతుంది. పెట్టలేదా మనోడు? అరుణ్ లేడా? అరుణ్ బ్రదర్ లింక్ ఏమైంది? మనోడు లింక్ పెట్టలేదా? సో ఈ ఛానల్లో మనం ఏం పెట్టినామంటే కంటెంట్. సో ఫస్ట్ ఈ హర్ష సాయికి సంబంధించిన ఇష్యూని ఒకటి ఫోకస్ చేయడం జరిగింది. బేసిక్ ఇదేంటంటే ఇందులో ఎందుకు ఈ టాపిక్ని మేము ఎంచుకున్నామంటే ఇందులో ఈ బెట్టింగ్ యాప్లు అన్న ఒక చర్చ నడుస్తున్నది కదా. సో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మొత్తం సమాజం అంతా ఆగమైపోతున్నది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. రీసెంట్గా కూడా ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. రీసెంట్గా మొన్న శ్రీనిధి కాలేజీలో ఒక అబ్బాయి, 3rd ఇయర్ బీటెక్ చదువుతున్న అబ్బాయి, ఇంట్లో చెప్పుకోలేక ఆ డబ్బులు వాళ్ళు కట్టలేక ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆ బెట్టింగ్ యాప్స్ మళ్ళీ జరగడానికి ఇంట్లోంచి డబ్బులు తేవడం, అవి పోతే మళ్ళీ లోకల్ ఈ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకోవడం, ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. కొన్ని కుటుంబాలు అయితే సర్వనాశనం అయిపోతున్నాయి. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది రాష్ట్రంలో చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి సో వీటి నుంచి బయటపడడం కోసమని మనం ఈ స్టోరీ చేయడం జరిగింది. ఇది మన ఛానల్ చిన్న బిట్టిందా. హర్ష సాయి మామూలుడు కాదు భయ్యా. కొందరు సరదాకి వీడియోలు చేస్తారు,
ఇంకొందరు సంపాదన కోసం చేస్తుంటారు. కానీ హర్ష సాయి రూటే వేరు. పేద పిల్లలకు స్కూల్ ఫీజు కడతాడు. గుడిసెల్లోకి వెళ్లి అక్కడి వారు ఎప్పుడూ చూడనంత డబ్బులు కుమ్మరిస్తాడు. పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తుంటాడు. చిన్న చిన్న గేమ్స్ పెట్టి లక్షల రూపాయలు పంచి పెట్టేస్తాడు. పేద బార్బర్ దగ్గరికి వెళ్లి అధ్వానంగా ఉన్న ఇంటిని చూసి కొత్తది కట్టిస్తాడు. పెట్రోల్ బంక్ లో ఫ్రీగా పెట్రోల్ పోయిస్తాడు. ఇలా ఒకటా రెండా చాలానే చేశాడు. కానీ ఎంత మంచి పని చేశాడో వివాదాలు కూడా అలాగే ఉన్నాయి. వీడియోస్ అన్ని ప్రమోషన్ కోసం చేస్తున్నాడనేది ఓ వాదన. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదిస్తున్నాడనేది ఇంకో వాదన. ఇంతకీ ఎవరి హర్ష సాయి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంత షార్ట్ టైమ్ లో ఎలా ఎదిగాడు? మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను ఎలా సంపాదించాడు? పేదలకు డబ్బులు పంచడం వెనుక ఏదైనా ట్విస్టులున్నాయా? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? వివాదాలు ఎన్ని? హర్ష సాయి రియాక్షన్ ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోనే సమాధానం. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సో ఈ వీడియో చూడండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ సెక్షన్ లో మీరు ఒకసారి కామెంట్స్ లోకి వెళ్తే కామెంట్ సెక్షన్ లో మీకు లింక్ చాలా క్లియర్ గా ఉన్నది. సో ఈ లింక్ మీద జస్ట్ క్లిక్ చేస్తే మీరు ఆ ఛానల్కి వెళ్ళిపోతారు. సో ఛానల్కి వెళ్ళిపోతారు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో చాలా క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు మీ ముందుకు వస్తాయి, ఖచ్చితంగా కనబడతా ఉన్నది. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి, రేపు ఈ వీడియో లింక్లో కూడా ఒక స్కానర్ పెడదాం. ఆ స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్, ఈ ట్రూ స్టోరీస్ అన్న ఛానల్ కూడా మనదే. దీన్ని సబ్స్క్రైబ్ చేసి వచ్చే వీడియోస్ని చూడండి. నెక్స్ట్